అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ ఆమ్ ఫైన్. ఇక్కడ చూడండి, ఆఫ్టర్నూన్ రైస్ ప్రిపేర్ చేసినప్పుడు ఈ వాల్ మీద అయితే రైస్ పెట్టాను. 5 పక్షులు వచ్చైతే ఎలా తింటున్నాయో మీరే చూడండి. ఇది ఫ్రైడే షూట్ చేసిన వీడియో, కానీ ట్యూస్డే అప్లోడ్ చేస్తున్నాను. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు నేను ఇక్కడ రైస్ పెడుతుంటే ఎన్ని రకాల పక్షులు వచ్చి తింటున్నాయి అనుకున్నారు. కానీ ఎప్పుడు ఒకటి లేకపోతే 2 అలా వచ్చి తినేవి. ఇప్పుడైతే 5 పక్షులు వచ్చి తింటున్నాయి ఒకేసారి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అది కూడా ఫ్రైడే రోజు స్వయంగా వరమహాలక్ష్మిలో వచ్చి తింటున్నట్టు ఉంది. ఏంటండి మీరు పిచ్చుకలతో పక్షులతో వరలక్ష్మిలని కంపేర్ చేస్తున్నారు అనుకోకండి. లక్ష్మీ రూపుని మనం త్వరగా అర్థం చేసుకోలేము. మహాలక్ష్మి ఏ రూపంలో ఇంటికి వచ్చిందో తెలియదు. అలాంటిది ఈ పక్షుల రూపంలో నా ఇంటికి వచ్చి తింటుంది అనుకుంటున్నాను. దీనిలో తప్పేమన్నా ఉంటే క్షమించండి. మరి మీరే చెప్పండి, శుక్రవారం రోజు వచ్చి తింటున్నారు అంటే 5 ముత్తేదులు వచ్చి తిన్నట్టు ఉందా లేదా? మీరే చెప్పండి. 1 కాదు, 2 కాదు, 5 పక్షులు ఒకేసారి వచ్చి తింటున్నాయి అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవులే వచ్చి తింటున్నట్టు అనిపిస్తుంది నాకు. తప్పుగా ఏమైనా మాట్లాడి ఉంటే క్షమించండి. దయచేసి ఎవరు తప్పుగా అనుకోకండి. నాకు ఇంతకు మించి తెలుగులో వివరించడం రాదు. నేను ఇంట్లో నుంచి షూట్ చేస్తున్నందుకు మీకు అంత క్లారిటీగా లేదు. దగ్గరికి వెళ్ళి షూట్ చేద్దామంటే అవి ఎక్కడ ఎగిరిపోతాయో అని కొంచెం భయం. అందుకని దూరం నుంచే షూట్ చేస్తున్నాను. కానీ కనిపిస్తున్నాయి చూడండి. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా హ్యాపీనెస్ అయితే మాటల్లో షేర్ చేయలేను. అంత హ్యాపీగా ఉంది. నేను దూరంగా ఉన్నానని మా ఫ్రెండ్స్ ఎవరు మా ఇంటికి రారు, రిలేటివ్స్ కూడా మా ఇంటికి రారు అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళే నా ఫ్రెండ్స్, వీళ్ళే నా రిలేటివ్స్ అని. ఒకళ్ళకి ఒకళ్ళు ఎంత కంపెనీ ఇచ్చుకుంటున్నారో చూడండి. అసలు ఎంత బాగా తింటున్నారో. టూరిస్ట్ ప్లేస్లా ఉంది ప్రకృతి అందాలు అని మా ఇంటి దగ్గర నుంచి షూట్ చేసిన వీడియో అయితే ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను. ఇప్పుడు దాకా ఆ వీడియోని ఎవరు చూడకపోతే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ప్రకృతి అందాల గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. ఎవరు మిస్ అవ్వద్దు. ఈ జనరేషన్లో మనం మనుషుల్ని ఎంత ఆదరించినా అవసరం అయిపోయిన తర్వాత అయితే మమ్మల్ని మర్చిపోతారు. కానీ ఇలాంటి మూగజీవుల్ని మనం ప్రేమగా చూసుకుంటే లైఫ్ లాంగ్ అవి చక్కగా గుర్తుపెట్టుకుంటాయి మమ్మల్ని. ఎప్పటికీ మోసం చేయవు, మనల్ని మర్చిపోవు. మరి మీరే చెప్పండి ఫ్రెండ్స్, మనుషుల ప్రేమకి అండ్ ఇలాంటి పక్షుల ప్రేమకి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక్క మెతుకు కూడా మిగిలించకుండా హ్యాపీగా తిని ఎలా ఎగిరిపోయాయో మీరే చూడండి. అన్నం పెట్టిన తర్వాత నీళ్లు పెట్టకపోతే ఎలా? వాటి కోసం నీళ్లు కూడా మళ్ళీ పెడతాను, వచ్చి తాగి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, ఒక్క మెతుకు కూడా లేదు. చూడండి ఎంత నీట్గా తినేసి వెళ్ళిపోయాయో. అసలు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి, ఒక్క మెతుకు కూడా లేదు. అంత తృప్తిగా తిని వెళ్ళిపోయాయి. కొన్ని మెతుకులు అయితే కింద పడ్డాయి. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.